ప్రస్తుతం హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్ దగ్గర గణనాథులు నిమజ్జనాల కోసం తరలుతున్నారు. అక్కడి తాజా పరిస్థితిని మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. నిమజ్జనం ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే ఈ రోజుకు సంబంధించినటువంటి శోభయాత్ర ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. మరి కాసేపట్లో బాలాపూర్కు సంబంధించి బాలాపూర్ నుంచి ఈ శోభయాత్ర ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ మహానగర వీధుల గుండా హుస్సేన్ సాగర్కు చేరుకుంటుంది. అయితే ఈ ఉదయం మరో గంటన్నర సమయానికి ఈ శోభాయాత్ర హుస్సేన్ సాగర్కు చేరుకునేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం నిన్న రాత్రి నిమజ్జనం కోసం వచ్చినటువంటి వినాయకులతోనే హుస్సేన్ సాగర్ ప్రాంతం అంతా కూడా కిటకిటలాడుతుంది. దాదాపుగా ఇంకో గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. నిన్నటి విగ్రహాలన్నీ కూడా నిమజ్జనం అయ్యేందుకు మరో గంట సమయం పడుతుంది. ఆ తర్వాత పూర్తిగా జిహెచ్ఎంసీ అధికారులు ఈ సిబ్బందితో ఇక్కడ పూర్తిగా నిన్న నుంచి పేరుకుపోయినటువంటి చెత్తను తొలగించేటువంటి పనులు చేస్తున్నారు. దీని తర్వాత ఈ రోజు జరిగేటువంటి శోభయాత్రకు పూర్తిగా ఏర్పాట్లు చేశామని అధికార యంత్రాంగం చెబుతోంది. దాదాపుగా హైదరాబాద్ మహానగరంలో 388 కిలోమీటర్ల మేర ఈ శోభయాత్ర కొనసాగుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ 388 కిలోమీటర్ల మార్గం అంతా కూడా అంటే వివిధ విభాగాల నుంచి వివిధ మార్గాల నుంచి హుస్సేన్ సాగర్కు దారితీసేటువంటి అన్ని మార్గాల్లో కూడా ప్రతి 2 కిలోమీటర్లకు ఒక్కో చోట జిహెచ్ఎంసీ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. దాదాపుగా 188 ప్రత్యేక బృందాలు ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమం శోభయాత్రకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విధుల్లో నిర్వహిస్తున్నారు. అటు బాలాపూర్ నుంచి ప్రారంభమయ్యేటువంటి శోభాయాత్ర పాత బస్తీ వీధుల గుండా అటు బషీర్బాగ్ మోజంజాయి మార్కెట్ బషీర్బాగ్ మీదుగా లిబర్టీ ట్యాంక్ బండ్ కానీ ఇటు ఎన్టీఆర్ మార్గ్కు చేరుకుంటుంది. ఎన్టీఆర్ మార్గ్తో పాటు ట్యాంక్ బండ్ మొత్తం 21 క్రేన్లు నిమజ్జనం చేసేందుకు 21 క్రేన్లని ఎన్టీఆర్ మార్గ్లో ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పైన మరో 10 క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 31 క్రేన్లు ఈ నిమజ్జన కార్యక్రమంలో భారీ క్రేన్లను ఏర్పాటు చేసి పెద్ద విగ్రహాలను త్వరితగతిన నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. వీరికి అదనంగా దాదాపుగా 6500 మంది జిహెచ్ఎంసీ సిబ్బంది ఈరోజు ఈ నిమజ్జన కార్యక్రమాన్ని సజావుగా ముగించేందుకు విధుల్లో నిమగ్నమైనారు. వీరికి అదనంగా ఇంకా సాగునీటి పారుదల శాఖ కావచ్చు అటు విద్యుత్ శాఖ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ఇక్కడే టెంట్లు ఏర్పాటు చేసుకొని ఉన్నతాధికారులు కూడా ఇక్కడే ఉండి ట్యాంక్ బండ్ పరిసరాల్లోనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యుత్తుకు అంతరాయం కలగకుండా ప్రతి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లకు ఒక చోట విద్యుత్తుకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఉన్నారు. దాదాపుగా ఒక్కో బృందంలో 21 మంది వివిధ విభాగాలకు సంబంధించినటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షిస్తున్నారు. శోభాయాత్ర ప్రారంభమైన తర్వాత వచ్చేటువంటి ఎలాంటి ఇబ్బంది ఉన్నాయన్నా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అధికారులు స్పష్టం చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే జిహెచ్ఎంసీ కమిషనర్తో పాటు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ కూడా ఇటువైపుగా వచ్చేటువంటి అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ కమిషనర్ మరి కాసేపట్లో పరిస్థితిని సమీక్షించేందుకు ఇటు ట్యాంక్ బండ్కు చేరుకున్నారు. ఆ తర్వాత శోభాయాత్రకు సంబంధించి ఏరియల్ సర్వే కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి ఏటా కూడా ఇది కొనసాగుతూ ఉంది. మొత్తంగా హైదరాబాద్ నగరంలో ఈ శోభాయాత్ర అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందువులు జరుపుకుంటారు. అదేవిధంగా మత సామరస్యం వెల్లివిరిచే విధంగా అన్ని మతస్థులు కూడా ఈ శోభాయాత్రకు సంఘీభావం తెలుపుతూ వారు భక్తులందరికీ కూడా ఇబ్బందులు తలెత్తకుండా వారికి మంచినీటి సదుపాయం ఏర్పాటు చేయడం కానీ ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేసేటువంటి ఒక వినూత్నమైనటువంటి ఒక మత సామరస్యం వెల్లివిరిసేటువంటి సంప్రదాయం హైదరాబాద్ నగరంలో కొనసాగుతూ వస్తుంది. మొత్తంగా ఏటా జరిగేటువంటి అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగేటువంటి ఈ శోభాయాత్ర మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. రేపు ఉదయం వరకు కూడా ఈ శోభాయాత్ర కొనసాగుతుంది. రేపు ఉదయం ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనంతో పూర్తిగా ఒక పరిపూర్తం అవుతుంది. మొత్తంగా అన్ని విభాగాల అధికారులు కానీ అటు ఇప్పటికే నిన్న సాయంత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ శోభాయాత్ర అదేవిధంగా నిమజ్జనానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను ఉన్నతాధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా సమీక్షించారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించడం జరిగింది. ఈ హుస్సేన్ సాగర్తో పాటు హుస్సేన్ సాగర్లో 31 క్రేన్లు అదేవిధంగా ఎప్పటికప్పుడు చెత్త తొలగించేందుకు దాదాపుగా 150 భారీ వాహనాలను కూడా జిహెచ్ఎంసీ సిద్ధం చేసి ఈ ప్రాంతంలో మోహరించింది. దీనికి అదనంగా ఇంకా శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి హైదరాబాద్ నగరపాలక సంస్థ పరిధిలోకి వచ్చేటువంటి శివారు ప్రాంతాల్లోని 23 చెరువుల్లో కూడా నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. అటు సరూర్ నగర్ చెరువుతో పాటు సఫీల్గూడ, ప్రగతి నగర్, ఐడియల్ చెరువు, కూకట్పల్లి, ఇటు సఫీల్గూడ చెరువులతో పాటు మీరాలం ట్యాంక్ ఇలా మొత్తంగా 23 చెరువుల్లో కూడా ఈ నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది.
రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం ముగుస్తుంది. అయితే ఉన్నతాధికారులంతా కూడా సిబ్బందికి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు కూడా షిఫ్టుల వారీగా సిబ్బందిని విభజించి ఈ పనుల్లో నిమగ్నమై చేస్తున్నారు. ఈ ప్రస్తుతం మాత్రం మరి కాసేపట్లో మరో గంట సమయంలో నిన్న వచ్చినటువంటి విగ్రహాల నిమజ్జనం పూర్తయితే ఈ రోజుకు సంబంధించినటువంటి శోభయాత్ర ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఓటు స్టూడియో.